హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు కేరాంప్ మూవీకి వెళ్ళాలి అనుకుంటున్నాను. మూవీ వచ్చేసి 9:30 PM స్టార్ట్ అవుతుంది. నౌ ద టైమ్ ఈజ్ ఆల్రెడీ 8 PM. మూవీ ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పటి నుంచి కూడా మూవీకి వెళ్ళాలి అనుకుంటున్నాను. అక్టోబర్ 18న మూవీ రిలీజ్ అయింది, బట్ నేను అక్టోబర్ 28న మూవీకి వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు కుదిరింది. రివ్యూస్ అయితే చూశాను, చాలా ఎంటర్టైనింగ్గా, కామెడీగా, ఫుల్ మాస్లో ఉంది ఫిల్మ్ అంటున్నారు. సో చూడాలి అనిపిస్తుంది, అందుకే ఈరోజు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. సో మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇది జస్ట్ ఒపీనియన్ మాత్రమే, నా రివ్యూ కాదు. మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అండ్ చాలా పెద్ద హిట్ కూడా అయిపోయింది. కాబట్టి నా ఒపీనియన్ వల్ల మూవీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని అనుకుంటున్నాను. ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి. సో జస్ట్ మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని, నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటాను, అంతే, ఇంకేం లేదు. ఐ థింక్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మూవీ థియేటర్ దగ్గరికి 9:10కి రీచ్ అయ్యాను, కానీ కనీసం 10 మంది కూడా థియేటర్ దగ్గర లేరు. మూవీ రిలీజ్ అయ్యి 10 days అయింది కదా, సో ఆల్మోస్ట్ అందరూ చూసుంటారు. అయినా ఇది వీకెండ్ కూడా కాదు, లేట్ నైట్ షో. ఈ టైంలో ఎవరు వస్తారు? అందరూ నాలా ఉంటారు కదా, అందుకే చాలామంది నన్ను సైకో అంటారు. అలా 9:20కి టికెట్స్ ఓపెన్ చేశారు. టికెట్ తీసుకొని థియేటర్ లోపలికి వెళ్ళా. టైం ఉంది కదా అని అవుట్ఫిట్ చెక్ చేయాలి అనుకున్నా. అవుట్ఫిట్ ఆ బొక్క, ఎలిజిబుల్కి వెళ్ళట్లేదు కదా అని నైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయా. అయినా నైట్ టైంలో నైట్ డ్రెస్ ఇచ్చే కంఫర్టే వేరుపోయా. షో మిగించాలు, థియేటర్ లోపలికి వెళ్దాం, లేకుంటే టైటిల్స్తో పాటు సినిమా కూడా అయిపోద్ది. చాలా ఖాళీగా ఉంది థియేటర్. ఇంటర్వెల్లో తెలిసింది థియేటర్ లోపల దగ్గర 100 మంది ఉన్నారు. మూవీ రిలీజ్ అయిన 10 days తర్వాత కూడా వీకెండ్ కాకపోయినా లేట్ నైట్ షోలో అంతమంది ఉన్నారంటే సాహసమనే చెప్పాలి. మూవీ అయిపోయింది. నైట్ టైంలో ఒక్కడనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా? ఇది నేను చెప్తే బాగోదు, కిరణ్ బోరం చెప్తే బాగుంటుంది. ముద్దు పెడితే చోట ఫీలింగ్స్ వస్తాయి కదరా, అవి వణుకుతున్నాయిరా. ఎందుకురా అలా అనిపించింది అంటే, చలిపోయా. బెంగళూరులో సీజన్తో సంబంధం ఉండదు కదా, భయంకరమైన చలి, గజ్జలు వణికిపోయాయి. నైట్ డ్రెస్ కంఫర్టే కాదు, చలిని కూడా ఇస్తుంది. మనం ఏమైనా లవర్తో వెళ్ళామా వెనక నుంచి హగ్ చేసుకుంటే వెచ్చగా ఉండడానికి? చిన్నప్పటి నుంచి సింగిల్ సింతకాయ ఇక్కడ, ఒంటరి పోరాటం. అయినా మన ముఖానికి ఎవరు పడతారు చెప్పండి? అయ్యో వద్దులే, మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడే మూవీ అయితే చూసి వచ్చాను. మూవీ ఎలా ఉంది అంటే, నిజంగా ఆ టైటిల్కి ఆ మూవీ వర్త్. కరెక్ట్ యాప్ టైటిల్ పెట్టారు, కేరాంప్, కిరణ్ బోరం ర్యాంప్. అండ్ అందులో క్యారెక్టర్ పేరు కూడా కుమార్ ర్యాంప్ అని. కానీ మూవీ మొత్తం నిజంగా కూత ర్యాంప్ లాగా ఉంది నిజం చెప్పాలంటే. సో అది మీమ్స్లో డైలాగ్ని తీసి టైటిల్గా పెట్టారు, బట్ అది నిజంగా కరెక్ట్గా యాప్ట్గా అయితే పెట్టారు. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ టైటిల్ దగ్గర నుంచి మూవీ ఎండింగ్ వరకు కంప్లీట్గా ఎంటర్టైనింగ్గా అండ్ ఫన్నీగా ఉంది. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నా అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్లో మాత్రం కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ కొన్ని సీన్స్ అయితే క్రింజ్ అని అనిపించింది, బట్ ఓవరాల్గా మూవీ మొత్తానికి అయితే అది వర్కౌట్ అయింది. అసలు మూవీ ఏంటి అనేది సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. మూవీ యొక్క స్టోరీ అండ్ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మూవీ ఎలాగో రిలీజ్ అయ్యి 10 days అవుతుంది కాబట్టి మూవీ యొక్క స్టోరీ ఏంటి అని చెప్తాను. మూవీలో హీరో యొక్క ఫాదర్ చాలా రిచ్. తను ఏదనుకున్నా కూడా వితిన్ మినిట్స్లో చేయగలిగే అంత కెపాసిటీ ఉన్న ఫాదర్ అనమాట. అండ్ తనకి హీరోకి అమ్మ ఉండదు, ఓన్లీ నాన్న మాత్రమే చూసుకుంటూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. సో ఈ రిచెస్ట్ సన్కి రిచ్గా ఉండాలి అని ఉండదు, చిల్లరగా ఉండాలి అనుకుంటూ ఉంటాడు. ఎక్కువగా థ్రిల్ ఫీల్ అవ్వాలి, ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. రిచ్గా ఉండాలి అనేసి ఉండదు. అండ్ ఇంకోటి నాన్నలాగా బిహేవ్ చేయాలి అని అనుకోడు. ప్రతిదీ కూడా చిల్లరగా చేయాలి అనుకుంటూ ఉంటాడు. డ్రింక్ చేస్తూ ఉంటాడు, చదువుకోడు. అలాగా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతాడు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ నాన్న తన్ని బాగా చదువుకోవాలి అనేసి కేరళకి పంపిస్తాడు. అక్కడ కేరళలో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, అదే హీరోయిన్ని. హీరోకి తెలియదు హీరోయిన్కి PTSD అనే ఒక డిజార్డర్ ఉంది అనేసి. PTSD ఏంటి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉంది అనేది హీరోకి తెలియదు. సో తను చూసి తనతో లవ్లో పడతాడు. ఆ అమ్మాయిని ఆ డిజార్డర్ నుంచి ఎలా బయటికి తీసుకొస్తాడు,
తనతో రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేసుకుంటాడు అనేది మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. PTSD అంటే ఏంటి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులు వాళ్ళకి ఎవరైనా ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని బ్రేక్ చేశారంటే వాళ్ళే సూసైడ్ చేసుకోవాలి అనుకుంటారు. సో ఇందుకోసం ఈ మూవీలో హీరోయిన్కి చేసిన ప్రతి ప్రామిస్ని బ్రేక్ చేయకుండా ఫాలో చేస్తూ, అలాగే ఆ అమ్మాయిని కూడా ఆ డిజార్డర్ నుంచి బయటికి తీసుకొచ్చి సేవ్ చేసి రిలేషన్షిప్ని సెట్ చేస్తాడు. ఈ డిజార్డర్ అనేది చాలా చాలా తక్కువ మందిలో ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. బట్ నాకు మూవీలో నచ్చింది ఏంటి అంటే ఫైనల్ క్లైమాక్స్ చాలా బాగుంది. మూవీ అంతా లాస్ట్ క్లైమాక్స్ ఒక 30 minutes మాత్రం చాలా బాగుంది. ఎంటర్టైనింగ్గా ఎమోషనల్గా కొంచెం బాగుంది. అండ్ ఫాదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. లాస్ట్లో క్లైమాక్స్లో ఫాదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే ఏడ్ చేశాను. సో ఫాదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మూవీలో చాలామంది పెద్ద యాక్టర్స్ అయితే యాక్ట్ చేశారు. సాయి కుమార్ గారు, నరేష్ గారు, అలీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వెన్నెల కిషోర్, ఇంకా చాలామంది ఉన్నారు. సాయి కుమార్ గారికి అంత స్క్రీన్ ప్రెజెన్స్ అయితే లేదు, కానీ ఫాదర్ సెంటిమెంట్ మాత్రం మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. నరేష్ గారిది నాకు క్యారెక్టర్ అంత బాగా నచ్చలేదు, ఎందుకంటే సామాజిక వర్గం అన్న మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది అండ్ కంప్లీట్గా నవ్విస్తాడు. ఆ మూవీ అంటే నాకు చాలా బాగా ఇష్టం. సామాజిక వర్గం శ్రీ విష్ణు అండ్ నరేష్ గారిది కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ అది చాలా బాగా నవ్విస్తాడు ఆ మూవీలో. ఈ మూవీలో తనకి అంత స్క్రీన్ ప్రెజెన్స్ లేదు అండ్ క్యారెక్టర్ కూడా అంత బాగా నచ్చలేదు, బట్ క్లైమాక్స్ మాత్రం తన వల్లే హైలైట్ అవుతుంది. అలీ గారిది అండ్ శ్రీనివాస్ రెడ్డి గారిది జస్ట్ ఒక స్టోరీ టెల్లర్స్ లాగా, వాళ్ళకి అంత స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. బట్ చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూశాను, చాలా బాగా అనిపించింది. బట్ వాళ్ళకి కొంచెం క్యారెక్టర్ ఎక్కువగా ఉంది, కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ డైలాగ్స్ ఉంటే బాగుండు అనిపించింది. బట్ బాగుంది, ఆ 4 క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ రోల్ అంతగా లేకపోయినా కూడా మూవీలో మాత్రం వాళ్ళ క్యారెక్టర్స్ అనేది వర్కౌట్ అయ్యి. వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పాలి అంటే, వెన్నెల కిషోర్ స్క్రీన్ మీద ఎంటర్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నా. చాలా బాగా వర్కౌట్ అయింది తన క్యారెక్టర్. చంపేశాడు, అసలు తెలిసిందే కదా, కామెడీ అయితే చంపేస్తాడు తను. సో తను స్క్రీన్ మీద ఎంటర్ అయినప్పటి నుంచి కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీ చాలా ఫన్ బాగా అనిపించింది. క్రింజ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కంటే కూడా తనది క్యారెక్టర్ బాగా నచ్చింది. చాలా బాగా నవ్వుకున్నాను తను స్క్రీన్ మీద ఎంటర్ అయినప్పటి నుంచి కూడా. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. ఫైనల్గా మెయిన్ లీడ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే, కిరణ్ అబ్బవరం గారు చాలా న్యాచురల్గా ఈజ్తో యాక్ట్ చేసినట్టు అనిపించింది. తను ఒక యాక్టర్, పర్ఫెక్ట్ యాక్టర్. ఎలా అంటే తను నవ్వించగలడు, ఒక జోష్ అనేది తీసుకురాగలడు బాడీలో యాక్ట్ చేస్తూ, లైక్ యూత్ఫుల్ ఫీల్ అనేది తీసుకురాగలడు, నవ్వించగలడు, అలాగే ఎమోషన్ సీన్స్లో ఏడిపించగలడు. తను ఒక కంప్లీట్ యాక్టర్. బాగుంది, బాగా చేశాడు. చాలా ఈజ్తో న్యాచురల్గా చేసినట్టు నాకు అనిపించింది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే చాలా చాలా అంటే చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉంది. మాస్ అని చెప్పారు, మాస్ అంతగా ఏం అనిపించలేదు, బట్ చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్గా అనిపించింది. అండ్ మూవీ చూస్తూ చాలా రోజుల తర్వాత నవ్వుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో కామెడీ మూవీస్ అనేది చాలా మిస్ అయిపోయాం. టాలీవుడ్లో కామెడీ మూవీస్ అనేది ఈ మధ్య రావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ పెట్టేసి ఏదేదో మూవీస్ చేయాలి అనుకుంటున్నారు. బట్ కామెడీ ఫిల్మ్స్ అనేది వస్తే చాలామంది ఆడియన్స్ కూడా ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వర్క్ చేస్తూ స్ట్రెస్లో ఉంటారు. వాళ్ళకి ఇలాంటి కామెడీ ఫిల్మ్స్ అనేది చాలా చాలా ఎంటర్టైనింగ్గా, చాలా కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది. అండ్ మూవీకి వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా కామెడీ ఫిల్మ్స్ అనేది వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఇది. సో ఎక్కువ బడ్జెట్ పెట్టేసి మూవీస్ ఏదేదో చేయడం కంటే కూడా లో బడ్జెట్లో కామెడీ ఫిల్మ్ చేస్తూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ రావడం తప్పు అని నేను చెప్పట్లేదు, బట్ నేను చెప్పాలి అనుకునేది ఏంటి అంటే, కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ మన టాలీవుడ్లో కామెడీ ఫిల్మ్స్ అనేది మిస్ అయిపోయాయి.
ఇంతకుముందు అనేది ఓన్లీ చాలా వరకు మూవీస్ అనేది కామెడీ మీద రన్ అయ్యేది. బట్ ఈ మధ్య కామెడీ అనేది లేదు. సో ఇంకా కామెడీ మూవీస్ అనేది వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ రాజాసాబ్, ప్రభాస్ గారు అంత పెద్ద పొజిషన్లో ఉండి ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ఉండి కూడా తను ఒక కామెడీ ఫిల్మ్ చేస్తున్నాడు మారుతి గారితో, రాజాసాబ్ అనే ఫిల్మ్. సో ఇంకా కొత్త యాక్టర్స్ అండ్ పాత యాక్టర్స్, పాన్ ఇండియా యాక్టర్స్ కూడా కామెడీ ఫిల్మ్స్ అనేది చేస్తే బాగుంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చూడడానికి ఎక్కువ మంది కూడా ఇష్టపడతారు కామెడీ ఫిల్మ్స్ చేస్తే అనేది ఇది నా ఒపీనియన్. ఓవరాల్గా మూవీ మాత్రం కే ర్యాంప్ అనే టైటిల్కి వర్త్, అంటే కే ర్యాంప్ అనే టైటిల్కి మూవీ జస్టిస్ చేసింది. నిజంగా చాలా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది, చాలా హ్యాపీగా నవ్వడం జరిగింది మూవీ చూస్తూ. సో చాలా బాగా అనిపించింది. మీకు థియేటర్స్లో మూవీ ఇంకా అవైలబుల్గా ఉంటే మీ సరౌండింగ్స్లో వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మూవీ చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ కొంచెం చెప్పాను కదా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ కొంచెం క్రింజ్ ఉంది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం మీరు అది ఏది ఫీల్ అవ్వరు, చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో కూడా అది కూడా హాఫ్ వర్క్ మాత్రమే అలా ఫీల్ అవుతారు. బట్ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు బోర్ అనే ఫీల్ ఉండదు అండ్ క్రింజ్ అనే ఫీల్ కూడా ఎక్కువగా ఉండదు. బోర్ అండ్ క్రింజ్ అనే ఫీల్ ఉండదు, కామెడీగా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మీ చుట్టూ ఉండే థియేటర్స్లో ఇంకా మూవీ అవైలబుల్గా ఉంటే మాత్రం వెళ్ళి చూడండి, వర్త్ వాచ్, చూడొచ్చు వెళ్ళేసి. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, మూవీ రివ్యూ కాదు. నేను మూవీ రివ్యూ ఇవ్వడానికి నేనేమి మూవీ క్రిటిక్ని లేదా మూవీ జర్నలిస్ట్ని కాదు. కాబట్టి మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ నా ఒపీనియన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను యాజ్ అన్ ఆడియన్గా, అంతే, ఇంకేం లేదు. మూవీ అయితే చాలా బాగుంది, వెళ్ళి చూడండి. ఐ హోప్ మీకు నా ఒపీనియన్ నచ్చింది అనుకుంటున్నాను. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, స్టే సేఫ్, బాయ్.